వీడియో తీస్తుంటే మొబైల్ కింద పడిపోయి బయట. ఏ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ వ్లాగ్స్. గైస్, ఈ రోజు అయితే నేనైతే తలకోన దగ్గరికి అయితే వెళ్తున్నాను. తలకోన వాటర్ ఫాల్స్ మన ఏపీలోనే పెద్ద వాటర్ ఫాల్ అనమాట. మనకు హైట్ నుంచి అయితే మనకైతే వాటర్ ఫాల్ అయితే డౌన్ గా అయితే వస్తాయి. మనకు అక్కడ చున్నీకి అయితే సూపర్ అయితే వ్యూ అయితే ఉంటుంది. మనకు రీసెంట్ గా అయితే వాటర్ అయితే భారీగా అయితే పడ్డాయి అనమాట. దాన్ని బట్టి అయితే మనం ఇక్కడికైతే వచ్చాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి. మనం ఇప్పుడు ఇలానే అనమాట వెళ్ళేది. మనకు ఈ స్పాట్ కి రానికైతే మనకు తిరుపతి నుంచి అయితే రావచ్చు. తిరుపతి నుంచి అయితే 65 ఉన్నది. మనకు మదనపల్లి నుంచి అయితే సుమారు ఒక 85 అయితే వస్తుంది. మనకు పీలేరు అయితే దగ్గర అనమాట. పీలేరు నుంచి ఒక 45 కిలోమీటర్స్ అయితే వచ్చేయచ్చు. మనం ఇక్కడికి ఎలా రావాలంటే ముందుగా మనకు పీలేరు నుంచి వచ్చేటప్పుడు అయితే బాగ్రాపేట అనే ఊరు వస్తుంది. బాగ్రాపేట నుంచి అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మనకు అక్కడ ఆర్చ్ కూడా అయితే ఉంటుంది, తలకోనకు దారి అని చెప్పని. మనకు తలకోనలో ఎవరున్నారంటే శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట కింద. మనకు తర్వాత పైన అయితే వాటర్ ఫాల్ అయితే వస్తాయి. అది పైకి వెళ్ళాలి. మనం టెంపుల్ అయితే కిందనే ఉంటది. మనకు వాటర్ ఫాల్ చూడాలనుకుంటే పైకి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ ఇంకా 2 అయితే ఉంటాయి అనమాట. అంటే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంచెం కిందనే వాటర్ అయితే పడుతుంటాయి. అక్కడికి వచ్చేటోళ్ళు కొంతమంది అయితే ఉంటారు. మాక్సిమం ఇక్కడ చిన్న పిల్లలు వీళ్ళంతా వస్తుంటారు కదా, అంటే ఫ్యామిలీస్ ఆడిచ్చేదంతా కిందనే ఆడిస్తారనమాట. ఇస్తాను. మనకి ఇక్కడ రానికి అయితే ఎంట్రీకి అయితే మనకు ఒక బైక్ అయితే 15 రూపీస్ అయితే ఛార్జ్ అయితే తీస్తున్నారు. చూడండి, మన బైక్ నెంబర్ అయితే అడిగి మరి తీసుకుంటున్నారు. మళ్ళీ ఏం చెప్పారంటే ఎక్కువసేపు అయితే అక్కడ ఉండకూడదు, మీరు 4 లోపల అయితే రిటర్న్ అయితే వచ్చేయాలని చెప్పారు. మాక్సిమం మీకైతే ఏం చెప్తానంటే ఒక 6 కి అలా బయలుదేరినప్పుడు ఇక్కడికి 9 కి అయితే వచ్చేస్తారనమాట. 9 కి అయితే లోపలికి వెళ్ళి ఆరాంగా ఒక 4 వరకు అయితే చిల్ అయితే అయిపోవచ్చు అనమాట. అసలు మీకు టైం కూడా అయితే తెలియదు. ఇక్కడ అంత కూల్ గా అయితే ఉంటుంది. వాటర్ అయితే అంత చల్లగా అయితే ఉంటాయి. ఎందుకంటే పైనుంచి పడే వాటర్ అనమాట, కొండ వాటర్, స్వచ్ఛమైన వాటర్. ఇవి చాలా చల్లగా అయితే ఉన్నాయి. వాటర్ అయితే అంతగా ఉంటుంది. అందులోనే ఇంకా ఇది మొత్తం శేషాచలం అడవే. ఆ శేషాచలం అడవిలో ఫుల్లీ పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉంటాయి మనకైతే అక్కడ. దాని ద్వారా ఇంకా వాటర్ ఫాల్ ద్వారా మనకు ఇక్కడ చల్లదనం అయితే చాలా అయితే ఉంటది. చూసేసారు వాళ్ళైతే కామెంట్ చేయండి, చూడని వాళ్ళు అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేసేయండి. పాటు మనం ఏదానే వెళ్ళాలన్నమాట. ఇంకో ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది. మనం 1 కిలోమీటర్ దాటుకున్న తర్వాత మనకు కొండకైతే వెళ్ళాలి. అదో అక్కడ కనిపిస్తున్నా చూడండి, సేమ్ అట్లా అంత హైట్ అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అయితే మనకు వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. మనకు వద్దనుకుంటే కిందనే ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏనుగు సింబల్ తో ఒకటి దారి అయితే కనిపిస్తుంది. ఇదో వీడియోలో చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళారనుకో, అక్కడ పడిన వాటర్ అంతా వచ్చి ఇక్కడ అయితే స్టోర్ అయితే అవుతుంటాయి. మనకు ఇక్కడ కొంతమంది అయితే చిల్ అయితే అవుతున్నారు. తర్వాత మనకు ఇక్కడ ఫోటోషూట్లకి అయితే ఎక్కువ అయితే వస్తున్నారు. ఫోటోషూట్లు తర్వాత మనకు ఇక్కడ మొత్తం కపుల్స్ తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ వస్తున్నారు. మనమైతే సోలోకి వచ్చాం అంతే, ఇంకెవరు లేరు. అంతే గైస్, ఈ వీడియో అయితే అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. అందరూ అయితే గట్టిగా అయితే లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. తలకోనలో ఎక్కువ ఫోటోషూట్లకే వస్తున్నారు. ఫోటోషూట్లు తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్లకి అయితే ఇప్పుడు నాకు కూడా ఒక 3 బ్యాచెస్ అయితే కనిపించారు. మీరు కూడా ఏమైనా ప్లాన్ చేస్తుండే ఖచ్చితంగా అయితే తలకోన అయితే విజిట్ అయితే చేసేయండి. ఇదిగోండి గైస్, మనకు అక్కడ పడుతున్న వాటర్ వచ్చి ఇక్కడ ఫ్లో అయితే వెళ్తున్నాయి చూడండి. గైస్, ఇదే తలకోన లైక్ ఎంట్రీ. మనకు ఆర్చ్ అయితే కనిపిస్తున్నది చూడండి. గైస్, మనకి ఇక్కడ తలకోనలో శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది. లోపల ఇక్కడ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని మనకు అక్కడ తలకోన దగ్గర వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. తలకోన గేట్ పర్ పర్సన్ 30 రూపీస్. గైస్, ఇలా మనము కొద్ది దూరం అయితే పోవాలి. వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. గైస్, మనం బండి ఎత్తుకొచ్చి ఇంకా ఇక్కడే పెట్టేయాలి. ఇక్కడ నుంచి మనం నడుచుకొని అయితే వెళ్ళాలి. చూడండి గైస్, చూడండి మాక్సిమం అందరూ చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నట్లు అయితే ఇక్కడే అయితే ఉంటారనమాట. మాక్సిమం అక్కడికి అయితే రారు. ఎందుకంటే ఇక్కడ ఇది కూడా అయితే లోతు అయితే ఉండదు, అందుకని చెప్పి ఇక్కడైతే ఉంటారు. తర్వాత మనకు అక్కడ ఏనుగులో నుంచి అయితే వాటర్ అయితే పడుతున్నాయి. ఇక్కడ చాలా మంది అయితే అక్కడికి అయితే రారు. ఎవరైనా ఇంకా వాటర్ ఫాల్ చూడాలి అనేటోళ్ళు అయితే అక్కడికి అయితే వస్తారు. ఇక్కడ మాక్సిమం అందరూ ఈడే ఉంటున్నారు. నేను ఇప్పుడు చూసిన వాటిలో చాలా మంది ఈడే అయితే ఉన్నారు. ఇక్కడే స్నానం చేసి ఇక్కడి నుంచి ఇటు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. మనకు ఏనుగు ఖండంలో నుంచి వాటర్ పడినట్లుగా అయితే ఇక్కడైతే పెట్టారు ఒకటి. ఈ వీడియో అయితే మీకు అయితే నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ అయితే రానీకైతే ఆస్కారం అయితే ఉంటుంది. తర్వాత ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ తలకోన చున్నాలకైతే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి.
ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళాలి. మనం బండి అక్కడ పార్క్ చేసాము. తర్వాత ఇక్కడ కొంతమంది ఈత ఆడుకుంటున్నారు కదా, వాళ్ళైతే కొంతమంది ఇక్కడికి అయితే రారు. ఎందుకంటే వాటర్ అంటే భయం ఉంటుంది. తర్వాత ఈత రాని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళంతా అక్కడైతే లోతు అయితే ఉండదు, అక్కడే ఆడతారు అనమాట. మనం ఇంకా కొంచెం ఇట్లా పైకి ఉంటది, పైనుంచి అయితే వాటర్ పడతాయి. ఇప్పుడు అక్కడికే మనం అయితే వెళ్తున్నాము. మనం ఇలానే వెళ్ళాలి, ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్తే అక్కడ నుంచి అయితే వాటర్ అయితే పడతాయి. ఇప్పుడు రష్ అయితే అంతగా ఏమీ లేదు. వీకెండ్స్ అయితే ఫుల్ అయితే రష్ అయితే ఉంటుందంట. చూడండి ఇక్కడ మనకు వర్షాలు ఫుల్ పడినప్పుడు ఈ ఫ్లో ఇక్కడ వరకు అయితే వెళ్తుంది. ఇదో చూడండి, ఇప్పుడు చాలా అయితే తక్కువ అయితే పోతున్నాయంట వాటర్ అయితే. కాబట్టి కింద కనిపిస్తున్నాయి మనకు, మరీ ఎక్కువ చాలా లోతు అయితే ఉంది, మీకు కనబట్టలేదు అనుకుంటా. మనకి ఇవైతే సేఫ్టీ అయితే పెట్టారు. ఒకవేళ ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ చూసి చూడనికి వెళ్ళి పడిపోతారు కదా, దానికని అయితే సేఫ్టీకి అయితే పెట్టారు ఇక్కడ. ఇలా ఇంకా ఒక 500 meters అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. రష్ అయితే ఆడ కనపడలే, కానీ ఈడ కొంచెం ఉన్నారు, కొంచెం హెవీగానే. గైస్, మీలో ఎంతమంది తలకొండ వాటర్ ఫాల్ని ఇప్పటి వరకు చూడలేదో వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి, మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతవరకు ఏ వాటర్ ఫాల్ అయితే చూడలేదు, ఫస్ట్ టైం అది పెద్ద వాటర్ ఫాల్ అయితే చూడబోతున్నా. అది మన చిత్తూరు జిల్లాలో ఉన్న వాటర్ ఫాల్ అనమాట. అది మన ఏపీ మొత్తానికి హైయెస్ట్ వాటర్ ఫాల్ అయితే ఇదే తలకొండ వాటర్ ఫాల్. పడితే ఆ వాటర్ ఫాల్లో నుంచే కాకుండా ఇక్కడ నుంచి కూడా అయితే వాటర్ అయితే వస్తాయి. చూడండి ఎంత లోతు అయితే ఉందో, అక్కడ దాంట్లోకి కలిసి అయితే వెళ్ళిపోతాయి. దో కనిపిస్తున్నదా వాటర్ ఫాల్? ఫైనలీ వికేమనమాట. కొంచెం దూరం నడకదారి నుంచి వచ్చి ఇక్కడికైతే వచ్చేసాం. అదో కనిపిస్తున్నది చూడండి వాటర్ ఫాల్. వాటర్ శబ్దం వస్తున్నది కానీ వాటర్ ఫాల్ కనపట్లేదు, ఏంటబ్బా అనుకుంటా. అంటే మొత్తానికి అయితే కనిపించేసింది. దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇద్దండి అతి పెద్ద వాటర్ ఫాల్ మీకైతే ఇప్పుడైతే చూపిపోతున్నది. చూడండి వాటర్ అయితే, అంటే వర్షాలు తక్కువ పడ్డాయి కదా, మరి అంతగా అయితే పడట్లే, ఓ మాదిరిగా అయితే పడుతున్నాయి. బట్ అవి కూడా చాలా ఫోర్స్గా అయితే వస్తున్నాయి. తక్కువ అయితే పడుతున్నాయి గైస్ వాటర్ అయితే, లేకపోతే ఇంత దూరం అయితే వచ్చేది. ఇంకా పైకి వెళ్దాం మనం దగ్గరికి. చూడండి పర్యాటకులు అయితే ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ. బట్ సాటర్డే సండే కాదు కాబట్టి చాలా అయితే తక్కువ ఉన్నారు. ఈ లోయలు చూడండి, యాక్చువల్గా అయితే వాటర్ చాలా తక్కువ వస్తున్నాయి. చూడండి మీరు కూడా, గాలికి అయితే అటు నుంచి అట్లే అయితే వెళ్తున్నాయి చూడండి. అది కూడా ఇంత బాగా అయితే కనిపిస్తున్నారు. దిస్ ఈస్ ద బెస్ట్ వాటర్ ఫాల్ అనమాట ఇన్ ఏపీ. అంటే ఇటు హైట్ పరంగా తీసుకున్నా కూడా ఇంత పెద్ద హైట్ ఉన్న వాటర్ ఫాల్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే ఉన్నది, తలకొండ ఒకటే. ఇంకా వేరే టైం లేవు అనమాట. ఇంకా ఉన్నటువంటి చాలా తక్కువ హైట్ ఉన్నట్టువే. మనకు ఫుల్లీ వర్షం పడినప్పుడు అయితే ఈ ఫుల్లీ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ వారి నుంచి ఈ వారి వరకు ఇక్కడ నుంచి అయితే హెవీ వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ ఫ్లో వల్ల ఈ బండలు అయితే అన్ని చీలివి అయితే వెళ్తాయి అనమాట. ఇంతవరకు అసలు ఇక్కడ నేను నిలబడుకున్నాను కదా, ఇక్కడ కూడా అయితే వాటర్ అయితే ఫుల్లీ అయితే వస్తాయి. అప్పుడైతే అలో చేయరు అనమాట, ఎందుకంటే అది అటు సైడే కాకుండా ఇటు సైడ్ నుంచి కూడా అయితే మనకు వాటర్ అయితే వస్తాయి అనమాట అప్పుడైతే. కాబట్టి మనకు ఆ వర్షాలు పడిన సమయంలో అయితే మనకైతే ఎక్కువ అయితే అలో అయితే చేయరు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలో చేస్తారు, ఎందుకంటే చాలా తక్కువ అయితే ఉందని. అక్కడ కనిపిస్తున్నారు చూడండి, గేట్స్ ఉన్నాయి, మనం అక్కడి వరకు కూడా అయితే వెళ్ళొచ్చు. దాని దారి కూడా అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే. చూడండి వాటర్ దగ్గర నుంచి అయితే జనాలు చాలా తక్కువ అయితే ఉన్నారు, వాటర్ కూడా అయితే తక్కువ అయితే ఉన్నది. ఇక్కడ దుంకకూడదు అనే చెప్తారు, ఎందుకంటే మొత్తం బండలు ఉన్నాయి కాబట్టి. చాలా మంది ఈత ఆడాలని చెప్పి దుంకేస్తారు అన్నమాట. అలా దుంకి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకనే మనకు బోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి, డోంట్ డ్రైవ్ అని. తలకొండ దగ్గరికి అయితే అలానే అయితే వెళ్ళచ్చు. ఇంకా పైకి వెళ్ళడానికైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి స్టెప్స్, ఇదానే అయితే వెళ్ళాలి. ఏదాన్ని వెళ్ళకూడదు, ఏదాన్ని వెళ్ళాలి. మాకు కట్టారు చూడండి స్టెప్స్ కూడా. పైకి వెళ్తే ఇంకా అసమ్ అయితే ఉంటుంది వ్యూ అయితే. ఏమంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మొత్తం వాటర్ అయితే ఫ్లో మీద మనకి మీద పడిపోతూ ఉంటుంది, కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కొండ పైకి ఎక్కుతుంటే గ్యాస్ వచ్చేస్తున్నది, కానీ చాలా పైకి అయితే ఉండాలి, చాలా పైకి అయితే ఎక్కాలి. అడవి చూడండి,
మనకు వర్షం పడినప్పుడు ఆడే కాదు, ఇక్కడ కూడా ఏదో పడుతుంది. ఇంకా ఉంది ఇది పైకి, ఇప్పటికే చాలా హైట్ వచ్చాను, ఇంకా వస్తున్నాను. మ్యాక్సిమం ఇంత పైకి చాలా తక్కువ మంది వస్తారు, ఎందుకంటే ఎక్కాలి కదా, అందుకు అందరూ కిందనే ఉన్నారు. చూసారు కదా మీరు. గైస్ ఖచ్చితంగా తిరుపతికి వచ్చినప్పుడు అయితే తలకోన విజిట్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఎంత పెద్ద వాటర్ ఫాల్. ఈ సరౌండింగ్ మన ఏపీలో ఇంకోటి అయితే అస్సలు లేదు, ఇది ఒక్కటే ఉంది. గస మామూలుగా రావట్లేదు, ఇలా ఉంది కొండ చక్కగా పైకి. గైస్ ఇంకెందుకు చూస్తున్నారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు కూడా ఇంత పైకి వచ్చి వాటర్ ఫాల్ చూసింటే కామెంట్ చేయండి. గైస్ రోడ్ అయితే సరిగానే లేదు, వాటర్ పడి పడి. ఫైనలీ we are in waterfall. గైస్ మనం ఎంత పైన ఉన్నామో చూడండి. గైస్ వాటర్ ఫాల్ అక్కడ మనకు దగ్గర పోకపోయినప్పుడు ఇక్కడికైతే వాటర్ అయితే వచ్చి పడిపోయాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే రావాలి, ఎందుకంటే మొత్తం ఇది పాచి పాచి పట్టిపోయింది. అందుకని ఈ స్టిక్స్ అయితే ఉన్నాయి, మ్యాక్సిమం ఇక్కడికి అయితే ఎవరు రాకూడదు, ఎందుకంటే ఈ కింద మీకు చూపించాను కదా, ఈ వాటర్ అంతా అక్కడికే పడేది. చూడండి గాలికి అయితే అసలు రావట్లేదు చక్కగా, ఈ వారికైతే పుడుతున్నది. ఒకసారి దీంట్లో నుంచి పాములు కూడా వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా అయితే ఉండాలి. అసలు ఏం కనపట్లేదు. చూడండి కిందకైతే వెళ్తున్నది. ఇది ఎర్రగా పాచి అయితే పట్టేసింది, చాలా లోటు అయితే ఉంటుంది. చూడండి కొండలు. మనకు వాటర్ చూడండి, మనం పక్కగా ఉన్నాము, బట్ వాటర్ అయితే అక్కడైతే పడుతున్నది. పైన అయితే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి, మొత్తం జారిపోతున్నది, మొత్తం పాచి పాచితో ఉంది. చాలా మంది అయితే అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇది జారుతూ ఉంటుంది అనమాట. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, అలాంటి రిస్క్లు అయితే చేయమాకండి, సేఫ్టీ ముఖ్యము. కిందనే ఉండండి, లేదా ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే చూడండి. ఇప్పుడు ఎంత పైకి వచ్చామో మరి అంత కిందకి అయితే దిగాల్సి ఉంటుంది. ఇక్కడికైతే వీకెండ్ ట్రిప్కి అయితే మంచి రికమెండెడ్ ప్లేస్ అని చెప్పచ్చు, ఎందుకంటే వర్షాలు కూడా ఇప్పుడు ఇంకా జూన్ జూలై ఉన్నది, ఫుల్గా అయితే వర్షాలు అయితే పడుతూ ఉంటాయి. ఇంకా పడే గుడికి ఇక్కడ వాటర్ ఫ్లో కూడా అయితే పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, ఫ్యామిలీతో అయితే విజిట్ చేయవలసిన ప్లేస్, ఫ్యామిలీనే కాకుండా ప్లేస్ కూడా అనమాట. కాబట్టి మీకుంటే వచ్చి అయితే విజిట్ అయితే చేయండి. ఫోటోషూట్లకు అయితే మంచిగా అయితే ఉంటుంది, మంచిగా అయితే ఫోటోషూట్లు కూడా అయితే దిగుతున్నారు కపుల్స్. అంటే ఎవరు అనుకోద్దండి, కపుల్స్ మాత్రమే. జనాల క్రౌడ్ అయితే ఎక్కువ అవుతున్నది. మ్యాక్సిమం రికమెండెడ్ టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 9కి వచ్చేసి ఈవినింగ్ 4కి అయితే వెళ్ళిపోండి, అంతవరకు చిల్ అయిపోవచ్చు అనమాట. చిన్నపిల్లలు ఉంటారు చూడు, వాళ్ళైతే ఇంకా కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇలాంటి వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే. ఖచ్చితంగా అయితే చూసుకోండి. మరి క్లైమేట్ కూడా అయితే కూల్గా అయితే ఉంది.
గైస్ వీడియో తీస్తుంటే మొబైల్ కింద పడిపోయి పగిలిపోయింది. మనకి ఇప్పుడు లాస్ట్ మిగిలినది కొంచెం, అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది, ఊరికనే కాదు. గైస్ ఈ స్పాట్ అయితే మనకు ఫోటో షూట్లకి, వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఉంటుంది కదా, ప్రీ వెడ్డింగ్కి, తర్వాత మనకు చిన్నపిల్లలు ఆడుకునే దానికైతే అన్నిటికీ అయితే సూపర్ స్పాట్ అని చెప్పొచ్చు. పర్ డే 9కి వచ్చామనుకో, ఈవినింగ్ 4 వరకు అయితే ఫుల్ చిల్ అయిపోయి వెళ్ళొచ్చు. ఎందుకంటే క్లైమేట్ కూడా అంత చల్లగా అవుతుంది. ఎందుకంటే ఇది శేషాచలం అడవుల్లో ఫుల్లీ అడవిలో ఉంది. మనకు వాటర్ అయితే ఇక్కడ నుంచి వచ్చేది ప్యూర్ వాటర్ అనమాట. ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా అయితే ఉన్నాయి. మీరు ఒకలాంటి డిస్ప్లేలో చూడొచ్చు ఒకసారి. అంత వాటర్ అయితే గాలికి అయితే స్లైడ్కి అయితే వెళ్ళిపోతున్నది. గైస్ ఇది ఫుల్లీ అడవి. దీంట్లో నుంచి ఒక 400 మీటర్స్ అయితే మనకు బాలకోన అయితే కనిపిస్తుంది. అది అయితే చూడడానికి అయితే బాగుంటుంది. చెట్టు అయితే ఎన్ని సంవత్సరాల చెట్టు కింద అయితే పడిపోయింది. ఇది కొంచెం స్కారీగానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం అడవిలో ఇక్కడికి చాలా మంది అయితే రారు. మాక్సిమం చాలా మందికి కూడా ఇది తెలియదు. మనమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. చూడండి చెట్లు మొత్తం ఫుల్లీ స్కారీ లెక్క అయితే ఉంది. చూడాలి, రోడ్ అయితే ఉంది, బట్ చాలా మంది అయితే ఇదానే అయితే రాలేదు. మీకు ఒక విషయం చెప్పిన, ఇక్కడ అల్లర్నరేస్ మూవీ ఉంది కదా, దొంగల బండి, ఆ షూటింగ్ తలకోనలోనే జరిగింది. తలకోనలోనే చాలా మూవీస్ షూటింగ్ అయితే చాలా అయితే జరిగాయి ఇటు సరౌండింగ్. అక్కడ దొంగల బండిలో వాళ్ళు ఒక నగదు దాచుతారు చూడండి బాయిలో. ఆ బాయి కోసమే అయితే తలాడుతున్నది. ఇప్పుడు అది ఎటు చూసినా అయితే కనపట్లేదు మాకైతే. దానికోసం అయితే సెర్చ్ చేస్తున్నాము. శేషాచలం అడవులలో తిరుగుతున్నాం మనం ఇప్పుడు. మనకు ఫుల్లీ వర్షం అయితే వస్తే ఈ సరౌండింగ్ మనం పోనీకి కూడా అయితే ఉండదు. అడవులలో తిరిగేస్తున్నాము ఈ మధ్య. మనం శేషాచల అడవులలో మామూలుగా లేదు అడ్వెంచర్. మనకైతే ఏదో ఇలానే వెళ్ళాలని చెప్పి అన్నారు. ఇలా 300 మీటర్స్ అయితే వెళ్ళాలని చెప్పి అన్నారు. బట్ మనకు కూడా అయితే పక్కాగా అయితే తెలియదు. ముఖ్యంగా మనము అది స్పాట్ చూడనీకి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అందుకని మనం అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా ఎంత దూరం అయితే వెళ్ళాలో మనకైతే తెలియట్లేదు. గ్యాస్ మామూలుగా అయితే చల్లగా అయితే లేదు. చూడండి గ్యాస్, మొత్తం పచ్చగా ఉంది. అడవిలో అయితే తిరిగేస్తున్నాం మనము. చల్లగా అయితే మామూలుగా అయితే లేదు, భారీగా అయితే ఉంది. ఇదో ఇక్కడ ఈ బండలలో నుంచి వాటర్ అయితే ఎంత బాగా అయితే కారుతుందో చూడండి. ఎక్కడి నుంచి వస్తున్నది కూడా తెలియట్లే. చూడండి గ్యాస్, బండలలో నుంచి వాటర్ అయితే వస్తున్నది, బట్ ఇక్కడైతే వాటర్ అయితే లేవు. పడిన నీళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లే. బట్ ఈ కొండకి మటుకు ఉన్నాయి, వాటర్ ఫుల్ ఉన్నాయి. ఈ వారం వరకు ఉన్నాయి. మనకు వాటర్ ఫాల్ శబ్దం అయితే వస్తున్నది. మేబీ ఇక్కడే ఉండొచ్చు, వెళ్దాం. ఈ ఏరియాకి అయితే వచ్చేసాము, బట్ స్పాట్ అయితే మిస్ అయిపోయింది. బట్ అది ఎక్కడుందని చెప్పి అనేది అయితే తెలియట్లే. దాని పేరు బాల్కోన్ అని చెప్పి అంటారు. మ్యాక్సిమం ఇక్కడ అంతా వచ్చేసాము తెలిసిన దారిలో. ఇంకెక్కువ అయితే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఎక్కువ ఇది ఫుల్లీ అడవిలోకి అయితే వెళ్ళిపోతాము. అందులోనూ మా దగ్గర అయితే ఎవరు కూడా లేరు. తలకోనకు వస్తే ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అయితే ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేయండి. బట్ వన్ థింగ్, సింగిల్గా అయితే రామాకండి. ఎందుకంటే ఫుల్లీ అడవి, నో సిగ్నల్స్. శేషాచలం అడవి సైడ్ ఎక్కడైనా సరే మీరు అడ్వెంచర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్గా వెళ్ళడం మానేయండి. ఎవరైనా కపుల్గా అయితే వెళ్ళండి. కపుల్గా అన్నానని చెప్పి అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళారు, అబ్బాయిని తీసుకెళ్ళండి, బాగుంటది. ఇంకో విషయం అయితే చెప్పాలి మీకు అయితే, ఇక్కడ మనకు క్యాటేజెస్ కూడా అందుబాటులో ఉంటాయి అనమాట. అవి ఆన్లైన్ లోంచి అయితే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కావాలంటే మీకు కామెంట్ చేయండి, కింద అయితే ఇస్తాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ఏ వీడియో అయితే చూడాలనుకుంటున్నారో దాని అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. తలకోన ఎవరెవరో చూసేసారో వాళ్ళైతే కామెంట్ చేయండి. చూడని వాళ్ళు అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేసేయండి.